అదిగోండి పూత, ఓ పక్కన కాయలు, ఓ పక్కన పూత. చూసారా, మధ్య మధ్యలో కాయలు. పూత మట్టుకు ఫుల్గా ఇప్పుడు పూసింది. ఇది జూన్ నెల ఆఖరు మధ్యలో ఉన్నాం కదండి, మధ్యలో పూత అనమాట. అయ్యో మామిడికాయలు అయితే ఇంటి మీద ఉన్నాయి. అయిగోండి మామిడికాయ కనిపిస్తున్నాయో లేదో. అయిగోండి కాయలు. పచ్చని చెట్టు గుమ్మలో ఉంటే 10 రకాల ఉపయోగాలండి. అయిగోండి మామిడికాయలు, అలాగే పూత, కడుపులో పెట్టుకుని కాసుకున్నట్టు కాసుకుంటుందండి. కాయలు బయటికి కనిపించనే వద్దాం. అయిగోండి ఇంటి మీద చూసారా, మళ్ళీ చెట్టు నిండా ఒక పక్కన చిగురు వస్తుంది, ఒక పక్కన పూత పూసింది. ఇలా ఉంటాయండి. ఈ చెట్టు నిజంగా కల్పవృక్షం లాంటిదండి. మా ఇంటి మహాలక్ష్మి మా మామిడి చెట్టు. ఇప్పుడు మళ్ళీ చిగురు వచ్చింది. ఈ చిగురులోంచి మళ్ళీ పూత వస్తుంది. మొగ్గ అనమాట అది. ఇగో ఈ షెడ్ మీద బోల్డ్ కాయలు ఉన్నాయండి. ఇదిగో దీని మీద, దీని కొమ్మల నిండా ఇగో కాయలు. ఇగోండి పందిరి మీద ఉన్నాయి చూసారా, పడిపోయి ముగ్గిపోయి పడిపోయింది అనుకుంటా ఒకటి. అయితే మధ్య మధ్యలో అలాగే పూత. దీని విశేషం ఏంటంటే చిన్న మొక్క వేసామండి. పునాస మామిడి అని ఇచ్చాడు. పునాస మామిడి వెళ్ళబోయే నిత్య మామిడిలాగా ఉంది. ఎప్పుడు 4 కాయలు ఉంటూనే ఉంటాయి. పూత పింది అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నీడంటే అసలు ఇది చెప్పలేమండి, చల్లగా ఉంటుంది. ఎవరు వచ్చినా ఆశ్చర్యపోతారు, భలే ఉందండి అని. లేకపోతే నేల వేడి కొట్టేస్తుంది కదండి. ఇగోండి పూత, అయిగో కాయలు. చాలా బాగుంటుందండి. ఇది గుడి మీద, షెడ్ మీద అలా విస్తరించేసి ఉంటుంది అనమాట. దీని మొదల్లో తమలపాకు పాదు ఉంటుంది. ఈ చెట్టు ఎప్పుడు నీడండి, గుమ్మంతా నీడే. ఇంకా ఇంటి మీద కొమ్మలు కొట్టేసామన్నమాట. ఈ నీడని చక్కగా ఎంతమంది అయినా కూర్చోవచ్చు. వర్షం చినుకులు కూడా పడకుండా అంత విస్తరించి ఉంటుంది చెట్టు. చాలా బాగుంటుంది. నీడేస్తుంది, కాయలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది. ఎన్ని రకాల ఉపయోగం అండి.